మొదట్లో మా పక్కింటాయన ఎవరో అనుకున్నాను. తీరా విచారిస్తే మా వారికి మేనత్త, ఆడపడుచు, మేనమామ గారి అల్లుడి తమ్ముడి కొడుకని తెలిసింది. బంధువులే కదా అని చూడ్డానికి వెళ్ళాను. ఆవిడ్ని అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. పెద్ద రుబ్బుడు పొత్తంలాగా ఉంది. వెళ్ళగానే చాప వేసి కూర్చోపెట్టి బావేం చేస్తున్నారక్కాయ్ అంది. నేను ఉలిక్కిపడ్డాను. నా అభిప్రాయం తెలుసుకుందో ఏమో మరి. నువ్వు నాకు అక్కయ్య వరసే అవుతావు అంది. నేను నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో అలాగా అని మాత్రం అన్నాను. నువ్వు నాకింకా 2-3 వరుసలవుతావు అంది మళ్ళీ నవ్వుతూ. ఏమేం వరుసలేంటి అన్నాను. ఇంతకంటే మంచి వరుసలుంటే ఏమైనా పిలిపించుకుందామని. నువ్వేమవుతావో తెలుసా? ఇంకో వరుసలో పెద్దల్లివి, ఇంకో వరుసలో నాయనమ్మవి అంది. దాంతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగినంత పనయింది. ఏదో మొదటి వరుసే బాగుందనుకున్నా. ఏదో అక్క అనే పిలవండి అన్నాను విధిలేనట్టు. ఆవిడ గారు పెద్దగా నవ్వుతూ, చూశావా, మరి నాకు తెలిసే అలా పిలిచా. అక్క అంటేనే నీకు నాకు వరుస బాగుంటుంది ఏం అంటూ నా బుగ్గ పొడిచింది. అంత లావు మనిషి ఆ విధంగా నాతో సరసమాడుతుంటే ఏం చేయాలో తోచక గుడ్లప్పగించి చెప్పి కూర్చున్నా. ఇంటికొచ్చాక కూడా ఆవిడ చెప్పిన వరుసలు జ్ఞాపకం వచ్చినప్పుడంతా వాంతి అయినట్లు అసహ్యంగా ఉండేది. అంత పెద్ద మనిషి, 40 ఏళ్లకు తక్కువ ఉండవు. ఆవిడకి నేను నాయనమ్మ అనుకొని ఏడుపు దాకా ఆముదం తాగినట్టు అయింది నా పని. ఈ విషయం ఈయనతో చెప్తే కానీ లాభం లేదని ఆవిడ చెప్పిన వరుసలు సంగతి చెప్పా. ఈయన నవ్వారు. నాకు ఏడుపొచ్చింది. దీంట్లో ఏం కొంప మునిగింది? వరుసకు అంటే ఏం భాగ్యం అన్నట్టు నువ్వు నాకేమవుతావో తెలుసా అన్నారు. నేను తెల్లబోతూ తెలీదన్నాను. ఒక వరుసలో అక్కవి, ఇంకో వరుసలో అత్తవి, మూడో వరుసలో నాయనమ్మవే అన్నారు. నిర్ఘాంతపోయి ఎట్లాగా ఇన్ని వరుసలవుతాను అన్నాను. ఆయన నవ్వుతూ మా పక్కింటి ఆవిడ్నే అడుగు తెలుస్తుంది అన్నారు. ఇదేమిటా భగవంతుడా అనుకున్నాను. ఒకరోజు మా పక్కింటి ఆవిడ ఇంటికెళ్ళా. ఆవిడ భర్త పెళ్ళికెళ్ళారట. ఆవిడ ముత్తవ్వగారు దగ్గుతూ మంచంలో కూర్చుంది. ఆవిడ తన పక్కనే నన్ను కూర్చోమంది. వెళ్ళి మంచం మీద ముసలమ్మ పక్కగా కూర్చున్నా. ఏమే తోడికోడలా బాగున్నావా అంది ఆమె. నేను అదిరిపడ్డా. ఈవిడ కూడా నన్ను ఎగతాళి చేస్తుందేమో అనుకొని. అదేంటి అవ్వగారు అన్నా. ఆవిడ నవ్వుతూ, ఏమై నీకు నేను అవ్వనయ్యానటే, మనిద్దరం తోడికోడళ్ళ వరుసే కదా, నీకు తెలీదు, అక్క అని పిలవాలి నన్ను నువ్వు, తెలిసిందా అంది నా చెయ్యి నొక్కుతూ. రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉండే ఆ 90 ఏళ్ల ముసలమ్మ నాకు అక్క కాబోలు. ఈ వరసలకి హద్దు పద్దు లేదు అనుకున్నా. నా దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఈయన చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. ముసలావిడ్ని అడిగితే ఆ వరసల సంగతేంటో తెలుస్తుంది కదా అనుకున్నా. ఎలాగ అడగాలి అని ఆలోచించా. ఆయన చెప్పిన వరుసలు మర్చిపోయా. ఆయనకు నేనేమవుతాను అని అడిగేద్దామనుకున్నా. తెలివి తక్కువ ప్రశ్న. ముసలావిడే అందుకుంది. ఏమిటే పిల్ల ఆలోచిస్తున్నావు అంది. ఏం లేదండి అన్నా. ఏమండి? ఏమిటే పిల్ల మళ్ళీ చూద్దాంగా. ఏమే అక్క, ఒసే అక్క అని పిలుచుకోవాలి తోడికోడళ్ళు. మా ఇంట్లో ఈ ఏమండీలు లేవు. ఒసే అసే అనే పిలుచుకుంటాం అంది. అయ్యో కర్మ అనుకొని ఆవిడ్ని ఒసే అక్క అంటం ఎలాగా అని పీక నొక్కుంటూ కూర్చున్నా. మధ్యలో ఆవిడ ద్రాక్షపళ్ళు తన బోసి నోటి చిగుళ్ళతో నొక్కుతూ తింటుంది. నేనక్కడ ఆవిడ పక్కన కూర్చొని అవి చూస్తున్నంతసేపు నాకు పళ్ళూడిపోయినట్టు, నేను ద్రాక్షపళ్ళు తింటున్నట్టు, నాకు 40 ఏళ్ళు వచ్చినట్టు, ఏదో ఎక్కడో పరధ్యానంగా ఉన్నా. ఆవిడ నా వీపు చరుస్తూ, ఏమే చెల్లెలా, మా మరిదికి ఏం పని అంది. ఏం పనిట తెలీదుగా అన్నా. పని లేని పనా ఏమిటి అంది నవ్వుతూ. ఆవిడ చమత్కారానికి నాకే నవ్వొచ్చింది. అవ్వతో సరసాలు జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నా. మీ ఆయన నాకేమవుతాడో తెలుసా అంది. ఇదేదో కొత్త వరుసలా ఉందని భయం వేసింది. మరిది అవుతారు అన్నారు కదా మీరు అన్నాను సందేహిస్తూ. ఆవిడ నవ్వుతూ, అది కాదే చెల్లెలా, అతను నాకు ఇంకో వరుసలో, అంటే మా పుట్టింటి నుండి అత్తింటి వరుసలో ఆయన నాకు పెత్తండ్రి అవుతాడు. మా ఆడపడుచు ఇంటి వరుసలో బావ అవుతాడు అంది.
అయ్య బాబోయ్! బావే ఇంకో వరుసలో ఏకంగా తండ్రి అంటే ఆవిడ నాకు కూతురి వరుస. ఆవిడకి నేను తల్లిని. నా తల తిరిగినట్టయింది. ఈ వరుసలకి ఓ అగ్గిపుల్ల అంటించాలనిపించింది. పైగా అంత ముసలమ్మ ఎంత బాగా జ్ఞాపకం ఉంచుకుంది వరుసలు. ఆవిడ జ్ఞాపక శక్తికి మెచ్చుకుంటూ వరుసలు తిట్టుకుంటూ కొంపకొచ్చాను. ఇంకా ఆవిడ నన్ను తోడికోడలా బామ్మ అని పిలిచినట్టే నా చెవుల్లో ధ్వనిస్తుండేది. మా అత్తగారొచ్చారు. ఆవిడ గారితో నా మనస్సులో గోడు వెళ్ళబుచ్చుకుందామని జరిగిన విషయం చెప్పా. పక్కింటి వాళ్ళ సంగతి చెప్పా. ఆవిడ చెప్పుకొచ్చింది. అయ్యో తల్లీ! ఈ వరుసలు ఇలా తగలడ్డానికి కారణం ఇంటి పేర్లు, గోత్రాలు సరిగ్గా చూసుకోక డబ్బు కోసం కకృతిపడి ఎవరి పిల్లను ఎవరికివ్వాలో తెలియక ఒక్కొక్క ఇంట్లోనే 20 పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. అంచేత ఈ వరుసలకి అర్థం పర్థం లేకుండా పోయింది. అన్నట్లు నువ్వు నాకు ఏమవుతావో తెలుసా అంది. నా గుండె టకటకలాడింది. ఇంకేం వరుసలున్నాయి ఈవిడకి భగవంతుడా అనుకున్నాను. నేను నీకు మనవరాలనవుతాను. ఇంకో వరుసల్లో కోడల్ని అంది. నోరు మూసుకున్నా. ఎట్లా అని కూడా అడగబుద్ధి కాలే. మా అత్తగారి వంశవృక్షం ఎంచక్కా ఉందా అనుకున్నా. పక్కింటి ఆవిడ పెళ్ళికెళ్ళి వచ్చింది. ఎవరి పెళ్ళికెళ్ళారు అని అడిగా బుద్ధి నరక. మీ మనవడి పెళ్ళికెళ్ళాం. మీ మనవరాలు బాగానే ఉంటుందిలే. మొన్న అనుకున్నాం మీరు రాలేదని. మీ వారికి సెలవు దొరకలేదని నేను సర్దేశాలే. అన్నట్టు ఇది విన్నావా? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి అవ్వ అవుతుంది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అవ్వ అవుతుంది. పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుకు తాత అవుతాడు. బాగుండ్లా అంది విరగబడి నవ్వుతూ. నాకు మతిపోయినట్టనింది. బాగానే ఉంది మొత్తుకుంటున్నట్టు అనుకున్నా. మా కుర్రాడు ఎవరికి తాతనో అనుకున్నా. వరుసకి ఏమైనా కావచ్చుగా మరి. కర్మకాలి మేమిద్దరం వరుస కన్నా ఇంకొకళ్ళకన్నా చిన్నాళ్ళం కాలేదు. 90 ఏళ్ల ముసలి వాళ్ళకే మేము అవ్వ తాతలం. ఈ విషయం మరీ రాను రాను నా మనసులో కలవరం రేపింది. మా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారంటే అనవసరంగా వాళ్ళ దగ్గరికి పోయి నేను మీకేమవుతాను అని అడిగేదాన్ని. కనీసం వాళ్ళు కూతురవుతావనో కోడలవుతావనో చెబితే సంతోషిద్దామని. అలాంటి వరుసలు నన్ను ఆదరించలే. నాకు ఈ వరుసల విషయంలో చాదస్తం జాస్తి అయినట్టు తెలుసుకున్నారు ఆయన. ఇంకో రోజు నన్ను ఇంట్లో ఏమేవ్ అవ్వా అని, ఒసే ముసలమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. మొదట్లో దెబ్బలాడేదాన్ని అలా పిలవద్దని. అలవాటైన కొద్దీ అది అంత కొత్తగా కనిపించేది కాదు. పైగా అవ్వ అని ఆయన పిలవకపోతే బాగుండేది కాదు. కానీ వాళ్ళెవరన్నా ఈ వరుసలు చెబితే కోపం వచ్చేది. ఒకసారి బంధువుల పెళ్ళికెళ్ళాం. అది ఎవరి పెళ్ళో కాదు చెప్తా ఉండండి. మా అత్తగారి ఆడపడుచు తోడికోడలు సవితి కూతురు కొడుకు వెళ్ళాం పెళ్ళికి. బంధువులంతా వచ్చారు. నాకు భయంగానే ఉంది. మళ్ళీ ఏ ముసలమ్మో నన్ను అక్క అంటూ తయారవుతుందేమో అని. మా వారికి సెలవు దొరకలేదని బయలుదేరాం. నేను పెట్టె సర్దుతూ ఉన్నా. బయట బండి ఆగి ఉంది. బండి వేలయిందని తొందర చేస్తున్నారు. నా వెనుక నుంచి ఎవరో బామ్మ ఈ రోజైనా ఊరి ప్రయాణం 2 రోజులు ఉండకూడదు అంది. మొదట ఎవరో అనుకున్నా. ఎందుకంటే నన్నైతే నాయనమ్మ అని కానీ అవ్వ అని కానీ పిలవాలి. బామ్మ అంటుంది. నన్ను కాదనుకున్నా. నా పక్కన కూర్చున్న ముసలామెను పిలుస్తుందేమో అనుకున్నా. తీరా ఆవిడ నా భుజం తడుతూ నిన్నే బామ్మ పలకవేం అంది. నన్నా? ఆ అవ్వగారిననుకున్నా అన్నాను. నేనెవరో నీకు తెలుసుగా అంది ఆవిడ మళ్ళీ. నిజంగా నాకు తెలియకపోయినా బుర్ర ఊపాను. పెళ్ళి కూతురు నీకు మనవరాలి వరస అంది. ఎన్నో మనవరాలు అనుకున్న మనసులో. ఆవిడ తిరిగి వరసలన్నీ తిరగేస్తుందేమో అని భయమేసింది. బంతికి టైం అయింది అని తిరిగి పెట్టె సర్దుకోపోయా. ఆవిడ నా చేతులు పట్టుకొని నేను నీకు కొత్త అయితే నువ్వు నాకు పాతే అన్నట్టు నువ్వొక్క బామ్మవే కాదు నాకు. ఇంకా నువ్వు నాకేమవుతావో తెలుసా అంది నోరంతా తెరిచి. ఆవిడికి నమస్కారం చేస్తూ క్షమించండి, మీకు నేను ఏమీ అవ్వను. కావద్దు కూడా. ఈ వరుసలు నాతో చెప్పకండి. నాకు తెలుసు నేను మీకేమవుతానో. అవ్వని అవునా అన్నా. ఆవిడ తెల్లబోతూ అవును అంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.